నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మనకి ఒక లబ్ధిదారులు అయితే చాలామంది కూడా ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ అనేది అయితే పెండింగ్ ఫర్ అప్రూవ్డ్ ఎంఆర్ఓ ఇలా కూడా చాలామందికి అయితే రావడం అయితే జరుగుతుంది కదా. దీనికి సంబంధించి కూడా ఎవరికైతే ఈ రిమార్క్స్ అనేవి రాకుండా ఓన్లీ ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ అని అవ్వచ్చు, ఇలా ఎవరికైతే మీ యొక్క అప్లికేషన్లో వస్తుందో వారికైతే గుడ్ న్యూస్ అన్నమాట. ఒకవేళ మీకు రిమార్క్స్ అనేది వచ్చినట్లయితే వారు ఈ యొక్క ప్రాసెస్ సంబంధించి ఏం చేయాలి, వారికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అంకితం అన్నమాట. రిమార్క్ అనేది ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా ఈ యొక్క బ్యాడ్ న్యూస్. అలాగే రిమార్క్ ఎవరికైతే రావట్లేదో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే లిస్ట్ 1 లిస్ట్ 2 ఈ యొక్క వచ్చిన వారందరికీ కూడా ఈ యొక్క రిమార్క్ అనేది అయితే వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది. ఒకవేళ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లిస్ట్ 1 టైప్ లిస్ట్ 1 టైప్ లిస్ట్ 2 టైప్ లిస్ట్ 3 అన్నమాట. సో ఇప్పుడు లిస్ట్ 1 సంగతి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఈ యొక్క అద్దెంట్లో కానీ అవ్వచ్చు, పెంకుటిట్లో కానీ అవ్వచ్చు, ఇల్లు కట్టుకునే అందుకు సొంత స్థలం ఉండి కట్టుకోలేని స్తోమతి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లిస్ట్ 1 అన్నమాట. ఈ లిస్ట్ 2 చూసుకున్నట్టయితే గుంట భూమి లేని వారు, నిరుపేదలు కానీ అవ్వచ్చు, ఇంట్లో ఈ యొక్క అద్దెరేకుల ఇంట్లో కానీ అవ్వచ్చు, అంటే ఇప్పుడు రెంట్కున్న వాళ్ళు కానీ అవ్వచ్చు, మేము కిరాయి ఉన్నాము. ఇప్పుడు చాలామంది కూడా ఈ యొక్క తప్పిదాలకు సంబంధించి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా అసలు ఎవరికి వస్తాయి, అసలు ఎవరికి రావు, ఈ యొక్క రిమార్క్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైట్స్ అని ఎవరికైతే వస్తుందో వీరందరూ కూడా ఇళ్ళకు సంబంధించి కూడా ఈ యొక్క రిమార్క్ అన్నమాట. ఇలా ఎవరికైతే స్క్రీన్ మీద వస్తుందో వీరైతే జాగ్రత్తగా ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క మీ యొక్క గ్రామ పంచాయతీలు కానీ అవ్వచ్చు, మున్సిపల్ ఈ యొక్క కార్యదర్శులు కానీ అవ్వచ్చు, అందరికీ కూడా ఒకసారి అయితే సందర్శించండి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీ యొక్క హౌస్ నెంబర్ సంబంధించి కూడా వ్యూ డీటెయిల్స్లో కూడా కనబడుతుంది. ఒకవేళ మీకు ఈ యొక్క నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైట్స్ ఎవరికైతే వస్తుందో ఇలా తప్పకుండానైతే ఒకసారి అయితే మీ యొక్క ఇంటర్ఫేస్కి సంబంధించి కూడా మీకు ఎలా వస్తుంది కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ యొక్క అందరూ కూడా అభిప్రాయం కూడా తెలుపగలరన్నమాట. ఎవరికైతే ఈ యొక్క రిమార్క్ అనేది లిస్ట్ 1 కానీ అవ్వచ్చు, లిస్ట్ 2 ఉన్న వారికి రిమార్క్ ఎవరికైతే లేదో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. మీ అందరికీ కూడా చూసుకున్నట్టయితే 98% చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇల్లు అనేది కూడా గవర్నమెంట్ అనేది కూడా మీకు శాంక్షన్ అయితే చేయబోతుంది అన్నమాట. ఈ రిమార్క్ వచ్చిన వాళ్ళు వారందరూ కూడా ఒకసారి అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా అలాగే రిమార్క్ వచ్చిందా లేదా అందరూ కూడా తెలుపగలరు. ఇట్లు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి టీజీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మన సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ఈ రిమార్క్ అనేది ఎవరికైతే రావట్లేదో వారందరికీ కూడా ఇల్లులు అనేవి అయితే వస్తాయి. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. అటు ఆఫీసుల చుట్టూ కానీ అవ్వచ్చు, ఇటు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కానీ అవ్వచ్చు, మీ సేవ కానీ అవ్వచ్చు, బ్యాంకులో కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట ప్రజలు. సో వాళ్ళందరికీ కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎవరికైతే ఈ యొక్క రిమార్క్ అనేది లేకుండా ఓన్లీ ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ అని అవ్వచ్చు, ఎంఆర్ఓ పెండింగ్ అని అవ్వచ్చు, ఇంకా ఈ యొక్క రిమార్క్ అనేది లేకుండా ఓన్లీ మీకు ఇలా వస్తుందంటే ఖచ్చితంగా మీకు అనేది అయితే ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే అవుతుంది అన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. మీ అందరికీ కూడా త్వరలోనే లబ్ధి పొందుతారన్నమాట. నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అనేది అయితే వారిని గుర్తిస్తుంది. అలాగే కింద ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది కూడా ప్రభుత్వం వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ను కూడా అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది. త్వరగా వెళ్ళైతే మీ యొక్క హౌస్ నెంబర్ కానీ అవ్వచ్చు, ఫ్లాట్ నెంబర్ కానీ అవ్వచ్చు, ఏదైతే ఇచ్చిర్రో ఆ యొక్క ల్యాండ్కి సంబంధించి కూడా ఇప్పటివరకు మీ యొక్క ఇల్లు అనేది ఉందా, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫొటోస్ ఈ యొక్క దిగిన స్థలం సంబంధించి కూడా కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి అయితే జాగ్రత్తగానైతే పరిశీలించండి. అక్కడ పరిశీలించిన తర్వాత మీ యొక్క ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ అనేది ఓన్లీ ఇలా వస్తేనే ఇల్లు అనేది అయితే వచ్చినట్టు అన్నమాట. ఒకవేళ మీకు రిమార్క్ అనేది అయితే వచ్చినట్లయితే వారందరూ కూడా ఈ యొక్క స్కీముకు సంబంధించి అర్హులు గారన్నమాట. దీనికి సంబంధించి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీల ఆఫీసుల చుట్టూ అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వారు కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పరిశీలిస్తారన్నమాట. ఒకవేళ వారు అనేది మీకు ఇల్లు వచ్చింది అనేది శాంక్షన్ చేస్తే అది వచ్చినట్టు అన్నమాట 98%. మీకు ఎవరికైతే రిమార్క్ అయితే రాలేదో వీళ్ళందరికీ కూడా ఇల్లులు అయితే వస్తాయన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఓకే, మళ్ళీ కలుసుకుందాం.